నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ నల్గొండ. ఇప్పటి వరకు సుమన్ టీవీ ద్వారా అనేకమైన అంశాలను బయటికి తీసుకొచ్చినాం. వెలుగులో లేని వాటిని కూడా వెలుగులోకి తెచ్చినాం, అభివృద్ధిలోకి రాని వాళ్ళని కూడా అభివృద్ధిలోకి తెచ్చినాం. కానీ ఈ రోజు చెప్పబోయే ఈ అంశం కావచ్చు, ఈ వార్త కావచ్చు, ఈ కథనం కావచ్చు, అందరి గుండెల్ని తొలిచివేస్తుంది. ఎందుకంటే ఒక 250 మంది విద్యార్థులకు సంబంధించిన అంశం మాట్లాడుతున్నాం. ప్రస్తుతం మనం తిప్పర్తి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఉన్నాం. అయితే ఈ పాఠశాలలో ఉండాల్సిన స్ట్రెంత్ ఇక్కడ ఉండే పిల్లలు ఇక్కడ ఉన్నారు. కానీ మాడుగులపల్లి మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులను అక్కడ బిల్డింగ్ లేక వసతులు లేక ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు విద్యార్థులందరినీ. కానీ ఇక్కడ ఉన్న స్కూల్కే విద్యార్థులకే ఈ ఫెసిలిటీస్ సరిపోతున్నాయి. వాళ్ళందరినీ కూడా అంటే 6 నుంచి 10 వరకు విద్యార్థులను ఇక్కడ చేర్చుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి వీరు కేవలం ఒక 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే అనుమతించారు. సో మొత్తం ఈ మాడుగులపల్లి పాఠశాలకు సంబంధించి 250 మంది విద్యార్థులు, అందులో టీచర్లు ఉన్నారు, ఆయాలు ఉన్నారు, టీచింగ్ ఉన్నారు, నాన్ టీచింగ్ ఉన్నారు, అందరు ఉన్నారు. వారందరూ జీతాలు కూడా తీసుకుంటున్నారు. కానీ ఈ 2 నెలల నుంచి 6 నుంచి 9 వరకు విద్యార్థులు ఒక్క తరగతి కూడా వినలే. అట్లీస్ట్ వాళ్ళు స్కూల్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎల్లగొడితే మళ్ళీ ఇంటికి పోయిన పరిస్థితి ఉంది. అసలు ఏంది ఇంత దుర్మార్గం? 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు పాఠశాలల్లో ఉండాలి. ఓవైపు బడియుడు పిల్లల్ని బడిలో చేర్పించాలని గవర్నమెంట్ నినాదాలు చేస్తుంది. మరోవైపు ఇక్కడ ఫెసిలిటీస్ లేక, కేవలం రూమ్స్ లేక, ఇక్కడ అట్మాస్ఫియర్ సరిగ్గా లేక 6 నుంచి 9 తరగతులకు సంబంధించిన 210 మంది విద్యార్థులను 2 నెలల నుంచి, అంటే ఎండాకాలం అయిపోయి పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు అవుతుంది, ఈ 2 నెలల నుంచి కూడా విద్యార్థులందరూ ఇంట్లోనే ఉన్నారు. అసలు ఎందుకు ఇంట్లో ఉన్నారు? ఎందుకు ఇక్కడ అనేక సార్లు ఘర్షణలు జరుగుతున్నాయి? ఎందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు? విద్యార్థులు కూడా తమ భవిష్యత్తు ఎట్లా అని భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఒకసారి మనం ఆ పాఠశాల లోపలికి వెళ్ళి ఆ విద్యార్థుల పరిస్థితిని చూపించి అసలు ఇక్కడ జరుగుతున్న తతంగం ఏందో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఆ మాడుగులపల్లి పాఠశాలకు వచ్చినాం. ఇది తిప్పర్తి పాఠశాల. ఇక్కడ మాడుగులపల్లికి సంబంధించిన 10వ తరగతి విద్యార్థులు ఒక్కలే ఇక్కడ ఉన్నారు. మరి మిగతా 6 నుంచి 9 వరకు ఎటుపోయారు అంటే వాళ్ళంతా ఇంట్లలోనే ఉండరు. అయితే ఎందుకు వాళ్ళు ఇంట్లల్లో ఉండాల్సి వచ్చింది? ఈ 10వ తరగతి విద్యార్థులకు ఒక్కరికే ఎందుకు తరగతులు నిర్వహిస్తున్నారు? చూస్తున్నారు కదా, ఇది కస్తూర్బా గాంధీ పాఠశాల బిల్డింగ్ చూస్తేనేమో అదిరిపోయింది. ఒక కార్పొరేట్ స్కూల్ కి ఎలా బిల్డింగ్ ఉంటుందో అట్లా బిల్డింగ్, కొత్త బిల్డింగ్, ఇది పాతది కాదు, శిథిలావస్థకు చేరలే. కానీ రూమ్లలో వేరే స్కూల్ మాడుగులపల్లికి సంబంధించిన విద్యార్థులు ఇక్కడ ఉండడం, ఈ బెంచీలు క్లాస్ రూమ్ లో వేస్తానికి కూడా స్పేస్ లేకుండా అయిపోయింది. సో అందుకోసమని ఈ బెంచీలు, అంటే ఇంత కాస్ట్లీ బెంచీలు మనం చూడొచ్చు, ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్ లో ఉండే బెంచీలు. కానీ ఇవన్నీ బయట వేసి వీటిపైనే బ్యాగులు, బట్టలు ఆరేసుకోవడం, విద్యార్థులకు సంబంధించిన సామాగ్రి మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఎందుకు ఇక్కడ ఉన్నాయి అంటే ఒకసారి మనం రూమ్ లోకి వెళ్తే మీ అందరికి అర్థమవుతుంది. ఇది చూసే ప్రతి ఒక్కరికి, అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, చదువుకున్నోనికి కావచ్చు, చదువు లేనోనికి కూడా అర్థమైంది అసలు ఏంది సమస్య. ఒకసారి మనం చూద్దాం. మనం ప్రస్తుతం ఇగో ఇది తరగతి గది. మీకు ఎందుకు నేను ఇంత లైవ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే ఇక్కడ ఉన్న దారుణమైన పరిస్థితులు. ఈ వార్త చెప్పాలి అంటేనే నాకే గుండె తరక్కపోయిన విషయం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని వసతులు ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న స్ట్రెంత్ ఉంది. ఇప్పుడు చాలా స్కూల్స్ లో స్ట్రెంత్ లేక ఇబ్బంది పడుతున్నారు, కానీ ఇక్కడ స్ట్రెంత్ ఉండి వీళ్ళకి కావాల్సిన ఒక బిల్డింగ్ లేకపోవడం తోటి 2 స్కూల్స్ ని ఒకటే దగ్గర నిర్వహించాల్సి రావడం తోటి ఈ సమస్య ఏర్పడింది. చూడు, బెంచీలన్నీ పక్కకు అంటే ఖరాబ్ అయినాయి, పడేసినట్టు పడేయాల్సి వచ్చింది. విద్యార్థులందరూ కింద కూర్చొని ఒక బెంచ్ల మీద పుస్తకాలు పెట్టుకొని రాయాల్సిన పరిస్థితి, కానీ బ్యాగుల మీదనే లేదంటే వాళ్ళ కాళ్ళ మీద పెట్టుకొని చదువుకుంటున్న పరిస్థితి. అయితే ఇందులో మేడం ఇది ఏ క్లాస్ మేడం? 10th క్లాస్. ఇది మాడుగులపల్లి స్కూల్కి సంబంధించింది కదా? ఎస్, ఇది మాడుగులపల్లికి సంబంధించిన స్కూల్ విద్యార్థులు. వీళ్ళంతా కేవలం ఈ మాడుగులపల్లికి స్కూల్ విద్యార్థులను తిప్పర్తిలో ఒక 2 రూములు వీళ్ళకి కేటాయిస్తే ఈ బెంచ్లను తీసేసి వాళ్ళు ఇక్కడే క్లాస్ ఇందులో నిర్వహిస్తుంటారు, అన్నం ఇందులోనే తింటారు, అట్ ద సేమ్ టైం పడుకోవడం కూడా ఇందులోనే. ఎట్లా పడుకుంటారు? దాదాపు ఎంతమంది మేడం స్ట్రెంత్? 34. అంటే దాదాపు 34 మంది విద్యార్థులు ఇందులోనే తినాలి, ఇందులోనే పండుకోవాలి. ఇది ఒకటే రూమ్ కదా, 10th ఒకటే రూమ్, మొత్తం ఇందులోనే తినాలి, ఇందులోనే పడుకోవాలి, ఇందులోనే క్లాస్ రూమ్, బట్టలు ఆరేసుకోవడం ఇందులోనే, అన్నీ కూడా ఇందులోనే. పూర్తిగా మనం చూడొచ్చు. ఈ విజువలైజేషన్లో ప్రతి ఒక్కటి అర్థమవుతుంది ఎందుకు ఈ స్టోరీ చేయాల్సి వచ్చింది. ఇంత దుర్మార్గమైన ఇది దుర్మార్గం అనాలనా? ఎమ్మెల్యేలకు చెప్తే అర్థం కావట్లేదు అనుకోవాలనా? ఆఫీసర్లకు కనపడతలేదు అనుకోవాలనా? ఈ విద్యార్థుల బాధ ఎవరికి అర్థం కావట్లేదు అనుకోవాలా? ఒకసారి మనం విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాప మీరు ఏ క్లాస్ అమ్మా? 10th క్లాస్. ఎందుకు మీరు అందరు ఇట్లా కింద కూర్చొని ఇట్లా ఇబ్బంది ఎందుకు పడుతున్నారు? బిల్డింగ్ లేదు సార్. బిల్డింగ్ లేదు. మీరు చెప్పారా ఎవరికైనా? ఆఫీసర్లకు ఎవరికైనా చెప్పారా ఎప్పుడైనా? చెప్పాను సార్. ఏం స్పందన లేదా? మరి ఇప్పుడు ఇట్లా ఇబ్బంది అవుతలేదా? మీరు 10th క్లాస్ కదా? చాలా ఇబ్బంది అవుతుంది. క్లాసెస్ కూడా మేడం వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇబ్బంది వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది. పైన ఉన్నప్పుడు కూడా
పైనుంచి కిందికి వచ్చినాం. తర్వాత నిన్న లేక మొత్తం డ్రగ్ బాక్సెస్ అన్ని గ్రౌండ్లో ఉన్నాయి. తర్వాత ఇంకా అక్క వాళ్ళందరూ ఇందులో బెంచెస్ తీసి ఇందులోకి వచ్చినాం సార్. ఏ వాళ్ళు అది వంట అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తీసి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇట్లా కింద కూర్చొని చదువుకుంటున్నారు క్లాస్? ఇవాళ నుంచి, నిన్నటి నుంచి, నిన్న మొన్నటి నుంచి. అంతకు ముందు పైన ఉన్నాం. పైన ఉంది. అక్కడ కూడా ఇంతేనా? సేమ్ అక్కడ ఉంటారు సార్, సేమ్ కిందనే కూర్చొని చదువుకున్నాం సార్. మరి టీచర్లు ఏమంటున్నారు? మా టీచర్లకు చెప్తే ఏమంటున్నారు వాళ్ళు? ఈ బిల్డింగ్ మారుతుంది చెప్తారు సార్. మరి మీరు ఒక్కలే ఉన్నారు కదా, 6 నుంచి 9 వరకు లేరు విద్యార్థులు. మీ పిల్లలంతా, మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు, అంటే మీ చెల్లెళ్ళు ఇక్కడ లేరు. ఏంటి, ఎందుకు రాలేదు వాళ్ళంతా? ఇంత ఈడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయని రాలేదు సార్. వాళ్ళు వస్తే ఇంటికి పంపించేస్తున్నారా వాళ్ళందరినీ? సార్ అంతేనా? మీ తల్లిదండ్రులకు చెప్పిరా ఇక్కడ ఇంత ఇబ్బంది ఉంది, నేను చదువుకోను, లేదంటే ఏదన్నా ఇలా ప్రాబ్లమ్స్ అన్ని మీ తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేసిరా? చెప్పినాం సార్. అంటే ఇంకొన్ని రోజులు ఇట్లా ఇబ్బంది అవుతుంది, అడ్జస్ట్ కాండి అని చెప్పారు సార్. 10వ తరగతి కనుక అడ్జస్ట్ కాండి అని అంటున్నారు. సో అంటే మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఇక్కడ ఉన్న సమస్య తెలుసు. బిల్డింగ్ లేదు, వీళ్ళు ఈ తిప్పర్తి స్కూల్కి సంబంధించిన ఒక రూమ్ ఇస్తే ఈ రూమ్లోనే తినడం, తాగడం, ఇందులోనే పడుకోవడం, ఇందులోనే క్లాస్ రూము, ఇందులోనే బట్టలు ఆరేసుకోవడం, సామాన్ పెట్టుకోవడం. చూస్తున్నారు కదా, ఒక బెంచ్ పైన బట్టలు ఆరేసిరు. ఇక్కడనే వాళ్ళు కడుక్కున్న ప్లేట్స్ ఉన్నాయి, వాళ్ళ ప్లేట్స్ ఇక్కడే ఉన్నాయి, వాళ్ళ బ్యాగ్స్ ఇక్కడే ఉన్నాయి, వీళ్ళ బెడ్షీట్స్ ఇక్కడే ఉన్నాయి, వీళ్ళ బుక్స్ ఇక్కడే ఉన్నాయి, వీళ్ళ బ్లాక్ బోర్డ్ ఇక్కడే ఉంది, ఆ విద్యార్థులు ఇక్కడే ఉన్నారు. మొత్తం కూడా ఇదే. ఇంకా వీళ్ళ రోజు మొత్తం ఈ రూమ్లోనే గడుస్తుంది. అది తరగతి కావచ్చు, తరగతి బయట కావచ్చు, ఏదైనా లెసన్ చెప్పడమైనా, ప్రాక్టికల్స్ చేయడమైనా. 10th క్లాస్ విద్యార్థులు అంటే మనకు తెలుసు ఎంత వర్క్ ఉంటుంది, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేయాలి, మంచి ర్యాంక్స్ రావాలంటే ఎంత చదువుకోవాలి, ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి, ఎంత ఫెసిలిటీస్ ఉండాలి వాళ్ళకు, మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు చదువుకోవడానికి ఫెసిలిటీస్ లేవు, పడుకోవడానికి ఫెసిలిటీస్ లేవు. నాన్న, మీరు ఎట్లా పడుకుంటారు తల్లి? మీరు అందరూ 35 మంది ఉన్నారు కదా క్లాస్ రూమ్లో, ఎట్లా పడుకుంటారు? అడ్జస్ట్ చేసుకుంటాం. ఎక్కడ అడ్జస్ట్ చేసుకుంటారు? ఇక్కడ ఇందులో కూర్చోడానికి ప్లేస్ లేదు కమ్మా, ఎట్లా పడుకుంటారు? తప్పదు, డయాస్ మీద పడుకుంటాం సార్. పడుకుంటాం. మీ క్లాస్ అయిపోగానే బ్యాగ్స్ అన్ని బయటికి పోయి మీరు లోపల పడుకుంటారు సార్. మరి ఎవరికైనా సిక్ అవుతే ఎట్లా తల్లి? ఇందులోనే సార్ ఇందులోనేనా? అర్థమవుతుందా? మరి ఇంత ఇరుక్క కూర్చున్నారు, ఇంత పెద్ద బ్యాగ్స్ పెట్టుకున్నారు, అర్థమవుతుందా మీ టీచర్ చెప్పేది? అర్థమవుతుందా? అర్థం చేసుకుంటున్నారా? అర్థమవుతుంది, కానీ మీకు వసతులు లేవు. అంతేనా? చూస్తున్నారు కదా, వాళ్ళ మాటల్లోనే విన్నాం. ఇక్కడే తినడం, ఇక్కడే పడుకోవడం, అడ్జస్ట్ అవుతారట. ఈ బ్యాగ్స్ అన్ని తీసేసి బయట పడేసి వీళ్ళంతా ఈ స్టేజ్ మీద, అంటే ఏదైతే బ్లాక్ బోర్డ్ ఉందో ఆ ప్లేస్లో కూడా అదంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడే పడుకుంటారంట. మొత్తం 35 మంది ఈ రూమ్లో పడుకుంటారంటే చూడండి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్న రూమ్ కాదు, పూర్తిగా కూడా బెంచ్లు దాదాపు సగం రూమ్ను ఆక్యుపై చేసినాయి. పెట్టెలు కావచ్చు, వీళ్ళ సామాన్ కావచ్చు. ఈ బట్టలు వర్షానికి బట్టలు ఆరక స్మెల్ వస్తున్నాయి. ఈ స్మెల్లోనే విద్యార్థులు పడుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నట్టు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు గల్లలు ఎగరేసుకొని తిరుగుతారు తెల్ల తెల్ల కార్లల్లో, పెద్ద పెద్ద కార్లలో. వీళ్ళేదో పేదల కోసం ఏదో చేసినట్టు మళ్ళీ బిల్డప్లు. ఇంతమంది విద్యార్థులు ఇక్కడ నరకయాతన పడుతూ విద్యను అభ్యసిస్తుంటే కనీసం ఇటు వచ్చి చూసిన అధికారి లేడు, ఇప్పటిదాకా ప్రజాప్రతినిధి లేరు. ఒకవేళ ప్రజాప్రతినిధులు వచ్చినా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు, కొబ్బరికాయలు కొట్టుడు, ఆ కంకణాలు కట్టుకొని పోవుడు తప్పితే వీళ్ళకి ₹1 పని కాలేడ. సో ఇది ఒకసారి మనం పక్క రూమ్లోకి కూడా వెళ్దాం. అక్కడ ఉన్న విద్యార్థులు ఎట్లా ఉన్నారో ఇక్కడ ఉన్న టీచర్లతో మాట్లాడదాం. కొంతమంది తల్లిదండ్రులు సుమన్ టీవీ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చిరు, సుమన్ టీవీ వాళ్ళు ఈ సమస్యను బయటికి తీస్తున్నారని వాళ్ళ ఆవేదన చెప్పేందుకు కూడా కొంతమంది తల్లిదండ్రులు వచ్చారు. సో మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం. నిజంగా కూడా ఇక్కడ సమస్య వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ దృష్టికి వచ్చిందా, వాళ్ళు ఏమేం చేసిరు ఇప్పటి వరకు. వీళ్ళ కిచెన్ కూడా చూపిస్తా, ఈ 2 స్కూళ్ళకు సంబంధించిన కిచెను, వీళ్ళు వంట చేసే ఇదంతా కూడా చూపిస్తా. ఎందుకంటే ఎక్కడ కూడా ఫెసిలిటీస్ లేకున్నప్పుడు మనం క్వాలిటీని కోరుకోవడం తప్పు. సో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మొత్తం కూడా. సో ఈ విద్యార్థుల బాధలు ఒక్కొక్కటి వింటుంటే, చూస్తుంటే నిజంగా కూడా ఎంత బాధ అంటే నిజంగా అంత బాధ ఉంది. ఇప్పుడు మనం ఇంతసేపు 10th క్లాస్ పిల్లల గురించి మాట్లాడుకున్నాం. దాదాపు 40 మంది విద్యార్థులు ఒకటే రూమ్లో చదువుకోవడం, పడుకోవడం, తినడం, బట్టలు ఆరేసుకోవడం మొత్తం కూడా అక్కడే జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉండే మనం ఒక రూమ్కి వచ్చినాం. ఈ రూమ్లోనే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే టీచర్లకు సంబంధించిన స్టాఫ్ రూమ్ కూడా విద్యార్థుల రూమ్లోనే. ఒకసారి మనం ఫస్ట్ స్టాఫ్ రూమ్ దగ్గరికి వెళ్ళేసి వద్దాం.
ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇందులోనే ఒక సగం వైపు అంటే అటు సైడ్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ వాళ్ళకి చెప్తారంట, ఇటు సైడు బైపీసీ వాళ్ళకి చెప్తారు. ఒకటే రూమ్లో ఎంపీసీ బైపీసీ. నార్మల్గా బైపీసీ పిల్లలకు 2 సంవత్సరాలు అయిపోయేంత వరకు కూడా వానికి సబ్జెక్ట్ అర్థం కాదు, ప్రైవేట్ దాంట్లో నేను చెప్పేది. కానీ ఇది గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్లో ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు వేర్వేరు తరగతులు నిర్వహిస్తేనే అర్థమయ్యేది చాలా కష్టమైన పని. కానీ ఇది ఒకటే హాల్లో, ఇందులో ఇక్కడ టీచర్లు గుసగుసలు ఆడతారు, ఎందుకంటే వాళ్ళ స్టాఫ్ రూమ్ కనుక. ఫోన్లు మాట్లాడుకోవచ్చు, గుసగుసలు ఆడవచ్చు, వాళ్ళు అన్నం తినవచ్చు, ఇక్కడే రెస్ట్ తీసుకునే వాళ్ళు కూడా. ఎందుకంటే కస్తూర్బా గాంధీలో ఇక్కడ ఒక నర్సు ఉంటారు, ఇక్కడ విద్యార్థులకు నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ స్టాఫ్ రూమ్లో వాస్తవంగా రిలాక్స్ తీసుకోవాలి. వాళ్ళు రిలాక్స్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ డ్యూటీ చేస్తారు. సో ఇక్కడ ఒక బెంచ్ ఉంది, ఈ బెంచ్ మీద ముగ్గురు అంటే నర్సు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వాళ్ళు అక్కడ పడుకుంటారంట. టీచర్లకు ఉన్న ఈ హాఫ్ స్పేస్ ఇది ఒక స్టోర్ రూమ్ అనాలనో దీన్ని స్టాఫ్ రూమ్ అనాలనో అర్థం కాని పరిస్థితి. ఏ మూలకు వాళ్ళు బిక్కుమంటకుండా కూర్చుంటారు, వీళ్ళంతా టీచర్లు. సో ఇప్పుడు ఈ రూమ్లోనే 2 తరగతుల విద్యార్థులు అంటే ఎంపీసీ బైపీసీకి సంబంధించిన విద్యార్థులు ఇందులోనే క్లాసులు వింటారంట. ఒకసారి మనతో పాటు పిల్లలు చూడండి, అక్కడ పెట్టెలు ఉన్నాయి, అక్కడ బ్లాక్ బోర్డు ఉంది, హైలైట్ చూడండి ఒకసారి మనం చూడవచ్చు. ఇక్కడ టీచర్ క్లాస్ చెప్తుంది, ఇగో ఇక్కడ పెట్టెలు ఉన్నాయి, విద్యార్థుల పెట్టెలన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ టీచర్ క్లాస్ చెప్పాలి ఈ బోర్డు దగ్గర. సో మళ్ళీ అటు సైడ్ ఏమో ఎంపీసీ పిల్లలు, ఇటు సైడ్ బైపీసీ పిల్లలు, అటు టీచర్లు. ఇందులోనే స్టోర్ రూమ్. ఒకసారి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇగో భోజనాలు ఇక్కడే చేస్తున్నారు, మధ్యాహ్నం టైం అయింది, మనం కరెక్ట్ టైంకి వచ్చినాం, విద్యార్థులతో కూడా మాట్లాడదాం. నాన్న ఏం పేరు నాన్న నీ పేరు? హరిణి సార్. హరిణి. ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ. సెకండ్ ఇయర్. ఎంతమంది ఉంటారు మీ క్లాస్లో? 11 మెంబర్స్. ఎంపీసీ వారు. ఎంపీసీ వాళ్ళు. మీ క్లాస్ అంటే ఎంపీసీనా ఎంపీసీ బైపీసీ రెండు కలిపా? ఎంపీసీ ఒకటే 11 మెంబర్స్. బైపీసీలో ఎంతమంది ఉంటారు? 13 మెంబర్స్. 13. వాళ్ళందరికీ మీ రూమ్ ఏది? ఇదే సార్. ఇదే రూమ్ ప్రెసెంట్. ప్రెసెంట్ ఇదే. ఈ రూమ్ లో మీకు ఎంపీసీ వాళ్ళకి ఎట్ క్లాస్ చెప్తారు, బైపీసీ వాళ్ళకి ఎట్ క్లాస్ చెప్తారు? ఎంపీసీ అటు, బైపీసీ ఇటు సార్. ఎంపీసీ అటు సార్. అటు ఎంపీసీ ఇటు బైపీసీ, అంతేనా? ఒకటే రూమ్. మళ్ళీ ఇక్కడ టీచర్లు కూడా ఉండాలా? మీరు భోజనం ఇక్కడే చేయాలా? అవును సార్. ఎక్కడ పడుకుంటారు? ఇక్కడే పడుకుంటారు. వీళ్ళు కూడా ఇక్కడ పడుకుంటారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఇక్కడే పడుకుంటారు. ఎంపీసీనేమో అటు సైడ్ అంట, బైపీసీ ఇటు సైడు, ఇటు స్టాఫ్ రూము, విద్యార్థులు ఇక్కడే తింటున్నారు. మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకొని ఇక్కడే క్లాసులు వినాలి. ఒకసారి టీచర్లతో కూడా మాట్లాడదాం, నిజంగానే వాళ్ళు ఇబ్బందులు ఉన్నాయా లేవో వాళ్ళ నోటితోటే విందాం. విద్యార్థులకైతే ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే సార్ ఇక్కడే తినాలి, ఇక్కడే పడుకోవాలి, ఇక్కడే క్లాసులు వినాలి, మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. టీచర్లకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఇక్కడ ఇన్ఛార్జ్ మీరేనా? ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అనాలా, ఇన్ఛార్జ్ అనాలా? ఇన్ఛార్జ్. మీ ప్రిన్సిపల్ ఎక్కడ ఉన్నారు మేడం? లీవ్లో ఉన్నారు సార్, హెల్త్ మెడికల్ లీవ్లో ఉన్నారు. ఎప్పటి నుంచి? జూన్ 18th. అంటే ఎండాకాలం సెలవులు అయిపోయిన తర్వాత జస్ట్ వచ్చి వెళ్ళిపోయారా? 3 days వచ్చారు సార్. 3 days వచ్చి వెళ్ళిపోయారు. మేడము మెడికల్ లీవ్ పెట్టుకున్నారు, హెల్త్ బాగాలేదనేసి. మేడం, జిల్లా మొత్తంలో మీ స్కూల్ గురించి ఏ కస్తూర్బా గాంధీకి పోయినా ఫలానా స్కూల్ అని చెప్తున్నారు, గొప్పగా కాదు, ఈడ ఉన్న ఇబ్బందుల గురించి. మాకు కొంతమంది తల్లిదండ్రులు, మాకెట్లా తెలిసింది విషయం అంటే, కొంతమంది తల్లిదండ్రులు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అన్న, ఏ న్యూస్ పేపర్ వాళ్ళు రాసినా ఏదైతే లేదు, కనీసం మీరు సుమన్ టీవీ వాళ్ళన్నా ఈ సమస్యను బయటికి తీసుకురండి. ఒక బిల్డింగ్ లేక 6 నుంచి 9 తరగతుల వరకు విద్యార్థులు స్కూల్కు రావట్లేరని చెప్తున్నారు, నిజమేనా? అంటే మ్యాక్సిమం పిల్లల్ని అయితే పిలుస్తున్నాం సార్, కాకపోతే ఇక్కడ బిల్డింగ్ సరిపోను లేదు అనేసి వాళ్ళు వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు, సిక్ అవుతున్నారు, వెళ్తున్నారు. రావద్దనైతే అనట్లేదు మేము, బిల్డింగ్ చేంజ్ అవుతుంది 2 days. 6 నుంచి 9కి క్లాసులు నిర్వహిస్తలేరంట కదా? ఉన్నారు సార్, మరి కంప్లీట్గా 0 పెట్టలేదు. కొందరు పిల్లల్ని ఇక్కడ సఫిషియెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఉంచుతున్నాం పిల్లల్ని, అంతవరకు ఉంచి మిగతా వాళ్ళు కొందరు ఉండలేని పిల్లలు వెళ్తున్నారు, వస్తున్నారు. విద్యార్థులకు సమస్యలు అట్లున్నాయి మేడం. మీరు ఇక్కడే తినాలి, ఇక్కడే రెస్ట్ తీసుకునే వాళ్ళు కూడా ఒక 3 ఉంటారు అనుకుంటా కదా? ఎవరెవరు రెస్ట్ తీసుకోవాలి ఇక్కడ? ఒక సిఆర్టీ, ఒక పీజీసీఆర్టీ, ఒక ఏఎన్ఎం. సో ఆ 3 కూడా రెగ్యులర్గా నైట్ డ్యూటీలు చేస్తుంటారు. విద్యార్థులకు ఎప్పుడు ఇక్కడ అంటే గార్డ్గా కొంతమంది ఉండాల్సి వస్తుంది. అందులో నర్సు ఉంటారు, ఇంకా 2 మొత్తం 3 ఉంటారు. పీజీసీఆర్టీ, సిఆర్టీ, వీళ్ళు 3 కూడా ప్రతిరోజు ఇక్కడ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇది ఉన్నదే జంగల్లో ఉంది. మనం చూస్తున్నాం చుట్టూ ప్రాంతం అంతా తేళ్లు గరిచినా, పాములు గరిచినా ఎప్పుడు కూడా ఇక్కడ నర్సులు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఇది సర్దికాలం, వర్షాకాలం, వర్షాలు పడుతున్నాయి. నార్మల్గా అన్ని బాగుంటేనే మనకు సర్దులు తుమ్ములు వస్తాయి. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఒక్కరు దగ్గినా కానీ అందరికీ దగ్గులు వస్తాయి. సో ఆ సిబ్బంది ఇక్కడ ఉండాలి, ఎక్కడే రెస్ట్ తీసుకోవాలి. ఈ రూమ్లో ఎట్లా అడ్జస్ట్ అవుతారు మేడం? ఇది ఎప్పుడైనా ఆఫీసర్లకు కానీ, మీ డీఓకి కానీ, జిల్లా కలెక్టర్కి కానీ చెప్పే ప్రయత్నం చేసిరా? చెప్పాను సార్, బిల్డింగ్ చేంజ్ చేసి చూస్తున్నామమ్మా, మంచి కంఫర్ట్ దొరకట్లేదు మీకు. 6th నుంచి ఇంటర్ వరకు కదా, బిల్డింగ్ సరిపోను చూడాలి, మళ్ళీ ఇవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనేసి చూసాము. అంటే రీసెంట్గా ప్రొసీడింగ్ కూడా వచ్చింది సార్, వేములపల్లి మోడల్ స్కూల్కి ప్రొసీడింగ్ కూడా ఇచ్చారు. కాకపోతే అక్కడ పిల్లలు కూడా అపోజ్ చేయడంతో
కొంచెం డిలే అవుతుంది అంతే, కానీ మారుస్తామని అంటున్నారు. మారుస్తామని అంటున్నారు. మీరు ఈ సమస్య ఎప్పటి నుంచి పడుతున్నారు మేడం? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే మామూలుగా ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది సార్, 3rd ఇయర్ ఇది. ఇంతకుముందు శెట్టిపాలెంలో ఉన్నాము, అక్కడ కూడా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసినాము. అక్కడ సరిపోవట్లేదు. ఇంటర్ రాకముందు మంచిగానే సరిపోయింది అక్కడ. ఇంటర్ వచ్చిన తర్వాత అది సఫిషియెంట్గా లేదనేసి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఎన్ని స్కూల్స్ మారారు మేడం ఇప్పటి వరకు? సెకండ్ ఇది సార్, ఇది సెకండ్. ఫస్ట్ శెట్టిపాలెం, తర్వాత ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు, ఇదే స్టాఫ్ రూమ్ కనుక. ఇక్కడ టీచర్లకు సంబంధించిన ఏ క్లాసు ఎప్పుడు ఎవరు వెళ్ళాలి, ఏ పీరియడ్ ఎప్పుడు ఉంటుంది అనే డీటెయిల్స్ కూడా ఇక్కడే వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. విద్యార్థులకు సంబంధించిన ఇదే బోర్డుకు అవతల సైడ్ ఉన్నాయి. ఇంతసేపు మనం చూసినాం, అది ఎంపీసీ బైపీసీకి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. సో మళ్ళొకసారి మనం బయటికి పోయి ఇంకొక వేరే తరగతిలో ఎట్లా పరిస్థితి ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ విద్యార్థులందరూ అక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. అందరికి ఒకటే సింక్ ఉంది. ఇక్కడ మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళతో నిజంగా సమస్య ఏందో వాళ్ళ నోటితో తెలుసుకుందాం. నాన్న, ఇక్కడ ఎప్పటి నుంచి చదువుకుంటున్నావు? ఏ క్లాస్ నుంచి ఉన్నావు ఇక్కడ? నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నా. 2 years ఇప్పటికి, కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఏమి ఇబ్బంది ఉందమ్మా? అంటే బిల్డింగ్ ఇష్యూ, వాటికి చాలా బెంచెస్ చాలా ఇబ్బంది ఉంది. అంటే ఇక్కడ నేచర్ కూడా వాడడానికి కూడా ఇబ్బంది, వాటర్ కూడా రావట్లేదు సార్. అసలుకి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేమైతే. ఏం వాటర్ రావట్లేదు? డ్రింకింగ్ వాటర్ లేదా? స్నానాలకు వాటర్ లేవు సార్. బాత్రూమ్స్ లేవు. బాత్రూమ్స్ ఉన్నాయా మీకు? 3 bathrooms. ఓన్లీ 3 bathrooms ఉన్నాయి. అచ్చా. అయితే చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది సార్. అంతే. మరి ఇంతమంది ఒక్కొక్క రూమ్ లో మీరు చదువుకుంటున్నారు కదా, మీకు అర్థం అవుతుందా? అంటే మేము ఏమేమి ఉన్నాం సార్. ఫ్యాన్స్ కూడా లేవు సార్ నైట్ పడుకోవడానికి. చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మేము మేము కాదు సార్, 4 classes కూడా ఉన్నాయి. మేము ఒక్క రూమ్ లో 4 classes ఉన్నాయి చదువుకున్నాం. నైట్ తేలొచ్చింది సార్ అసలుకి. అసలు నైట్ అక్క చెప్తే దాన్ని చంపేసింది సార్ అసలుకి. ఏమైందమ్మా? నైట్ ఏమైంది? నైట్ పడుకునేటప్పుడు తేలొచ్చింది ఇక్కడ. ఒక అమ్మాయి వాష్రూమ్ వెళ్తుంటే వాళ్ళు చూసి పిలిచినారు అక్క వాళ్ళని. అక్క వెళ్ళి చాలా భయం అవుతుంది, పడుకోవాలన్నా మస్తు ఇబ్బంది అవుతుంది. చాలా ఫేస్ చేస్తున్నాం మేము, ఇంకా మాతో అవ్వట్లేదు సార్. అసలు చెప్పాలంటే ఇప్పటికి కూడా ఇంకా మారట్లేదు. అంటే మేము ఇంకా ఏం చేయలేము సార్, మారాలని అనుకుంటున్నాం. హాస్టల్ ప్రాబ్లమ్స్, బెంచెస్ మేమే తీసినాం సార్. మేమే తీసి 10th room లో మేమే పడుకున్నాం. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, కానీ బాత్రూమ్స్ ప్రాబ్లమ్స్, వాటర్ రావట్లేవు, రోజు ఇబ్బంది అవుతుంది సార్. చదువుకోలేకపోతున్నాం సరిగా. గ్రౌండ్ కూడా లేదు సార్. గ్రౌండ్ కూడా లేదు. అక్కడ వాళ్ళే తీసుకురు ఆడుకుంటారు. గేమ్స్ ఆడడానికి కూడా లేదు సార్. వాళ్ళు బాత్రూమ్స్ 3 ఉన్నాయి సార్. అసలు నైట్ పడుకుంటే దోమలు ఫుల్ కలుస్తున్నాయి సార్. అనుకున్నా వాళ్ళు మాదే అనుకుని గొడవకు వస్తున్నారు సార్. ఎప్పటి నుంచో, కానీ ఇప్పుడు దాకా మాకు మారట్లేదు సార్. బిల్డింగ్స్, ఫ్యాన్స్, లైట్స్ ఏం లేవు సార్. వాళ్ళు ఇక్కడ ఉన్న బాత్రూమ్స్ కూడా ఈ 300 మంది విద్యార్థులకు 3 బాత్రూమ్స్ ఉన్నాయంట. 300 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. 3 బాత్రూమ్స్ ఉన్నాయంట. ఈ 300 మంది విద్యార్థులు అక్కడే తమ కాలకృత్యాలు తీర్చుకోవాలి, అక్కడే స్నానాలు చేయాలి. 300 మంది విద్యార్థులు రోజు స్నానం చేయాలంటే కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది పడతారు. అది చెప్పుకోలేని బాధలు. విద్యార్థులు అవి చెప్పుకోలేకపోతున్నారు. వాస్తవంగా నిజంగా ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఈ స్కూల్లో ఉంది. దీని అందరికీ కారణం ఎవరు అంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, ఈ శాఖకు సంబంధించిన అధికారులు. ఇది ఎవరి మీదనో ఒకరి మీద వేస్తానికి కాదు. ఈ మాడుగులపల్లి మండలానికి 3 ఎమ్మెల్యేలు ఉంటారు. అసలు ఎమ్మెల్యే లేని ఊర్లు బాగుపడుతున్నాయి, కానీ ఈ నియోజకవర్గానికి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు మిర్యాలగూడ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తాడు, నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తాడు. ఎట్ ద సేమ్ టైం నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే ఈ మండలము 3 ఎమ్మెల్యేలకు కొంత భాగాలు ఉంటాయి. ఈ 3 ఎమ్మెల్యేల మధ్యలో పడి నలుగుతుందా? ఆఫీసర్ల నిర్లక్ష్యం ఉందా? ఎందుకంటే జిల్లా యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న ఈ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఇక్కడ ఉన్నాక కూడా ఇలాంటి పాఠశాల ఒకటి ఉంది అని చెప్పడం నిజంగా కూడా నాకే బాధగా ఉంది. ఎందుకంటే అటు విద్యాశాఖను కావచ్చు, ఇటు వైద్య ఆరోగ్య శాఖను కావచ్చు, జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో నారాయణ రెడ్డి ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంతవరకు నిర్లక్ష్యంగా ఉన్న ఆఫీసర్లంతా ఇప్పుడు గడగడ వణుక్కుంటా మార్నింగ్ టైంకి వెళ్ళి, అంటే తంబేయాల్సిన టీచర్లు కావచ్చు, తంబేయాల్సిన ఉద్యోగులు ఏ విధంగా అయితే టైంకి వెళ్తారో ఇప్పుడు ఆఫీసర్ల పరిస్థితి అట్లా అయింది. కానీ ఇక్కడ విద్యార్థుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఓవైపు అధికారులు పరుగులు పెడుతున్నారు, కానీ విద్యార్థుల జీవితాలు మాత్రం మారని పరిస్థితి ఉంది. ఇది ఇక్కడున్న కలెక్టర్ కూడా దీనిపైన స్పందించాలి. ఇక్కడున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీనిపై స్పందించి విద్యార్థులకు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే
100% ఉంది. ఇక్కడ మరికొంతమంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఎంత ఆవేదనతో ఉన్నారంటే తమ విద్యార్థులను స్కూలుకు తీసుకురాలేక, ఇంట్లో ఉంచుకోలేక వీళ్ళ చదువు ఏమవుతుందో అనే ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం. సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నిజంగానే ఈ సమస్య ఎవరి దృష్టికి తీసుకెళ్ళిరా తల్లిదండ్రులుగా వాళ్ళకు కొంత బాధ్యత ఉంది. ఎందుకంటే టీచర్ చదువు సరిగ్గా చెప్పనప్పుడు వచ్చి అడగాల్సిన బాధ్యత ఉంది. పిల్లలు వినట్లేరు అంటే ఎట్లా మందలిస్తామో, సో ఇక ఫెసిలిటీస్ లేనప్పుడు కూడా ఇవి తల్లిదండ్రులు అడగాలి. ఎవరైనా అడిగిరా అసలు ఈ సమస్య బయటకు వెళ్ళలేదా ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం. మా పాప ఇప్పుడు 8th క్లాస్కి వచ్చింది. జాయిన్ చేయించి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఫస్ట్ ఈ హాస్టల్ చెట్టిపాలెం దగ్గర ఉండే అన్న, అక్కడి నుంచి ఆల్టర్నేటివ్గా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడి ఇక్కడ ఉండటం 2వ సంవత్సరం ఇది. ఈ 2 సంవత్సరాల కానించి మంచిగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ తిప్పర్తి కస్తూరిబా హాస్టల్ వాళ్ళు ఈ మాడులపల్లి ఉన్నటువంటి కస్తూరిబా హాస్టల్ వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళు స్ట్రెంత్ ఎక్కువ పెరిగి వాళ్ళు గిట్ట మాకు ఈ రూమ్లు మా కోసం మేము కట్టుకున్నాయి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మీకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది, మీరు ఇక్కడి నుంచి పోవాలని వాళ్ళు ఆల్రెడీ ఇది కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారు. వాళ్ళు పోయిన సంవత్సరం కాల్ చేయమంటే ఇక ఆల్రెడీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి అని ఒక ఎండాకాలం వరకు ఉండి ఆ తర్వాత మేము కాల్ చేస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అలాగనే వచ్చే వరకల్లా వాళ్ళు తాళాలు వేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మేము బిఎల్ఆర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. బిఎల్ఆర్ అంటే ఎవరు? మన మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాం. ఆయన కలెక్టర్ గారితో మాట్లాడతా అని చెప్పారు. మాట్లాడి ఈ హాస్టల్ని యామలపల్లికి షిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకోరు. అయితే అక్కడ ఉన్నటువంటి పిల్లలు గిట్ట రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసారు వాళ్ళు. అయితే ఈ విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినాం. ఆ సార్ దగ్గరికి 2 సార్లు తీసుకొని పోయినాం. మొన్న సోమవారం నాడు గిట్ట మాట్లాడినాం. ఈ పరిష్కారం చేస్తామని ఈ రోజుతో చెప్పారు. ఇంతవరకు ఇది పట్టించుకోవట్లేరు. మేము డబ్బులు లేకనే మేము ఈ యొక్క కస్తూరిబా హాస్టల్లో చదివించడం జరిగింది. ఎంతోమంది డబ్బులు వేలు లక్షలు పెట్టి చదివిస్తున్నటువంటి చదువులకే వెళ్తున్నటువంటి వారికి ఏమో మంచిగా లేదు. ఇక్కడ మంచిగా ఉంటుందని చూస్తేనే ఇక్కడ అసలు దీన్ని పట్టించుకోవట్లేరు ఎవరైనా. మేము ఓట్లేసి మీ పాప 8వ తరగతి అన్నారు, ఉందా స్కూల్లో? ఇంట్లో లేదు, ఇంటి దగ్గర ఉందండి. ఎందుకని? ఇక్కడ రూమ్లు లేవంటున్నారు. ఇక్కడ మీరు తీసుకొచ్చినా? ఇక్కడ తీసుకొచ్చినాం 2 సార్లు తీసుకొని ఇక్కడికి వస్తే 2 సార్లు గిట్ట మళ్ళా అదే సూట్ కేసు తీసుకొని బట్టలు తీసుకొని ఇంటికి పోయినాం. ఇక్కడ వాళ్ళు ఉండనిస్తలేరు. కాదు, ఇప్పుడు 2 నెలలు అయింది స్కూల్ స్టార్ట్ అయ్యి. ఈ 2 నెలల నుంచి ఇంట్లోనే ఉందా పాప? 2 నెలల సంది ఇంటికానే ఉందండి. ఎట్లా? ఇంటికానే ఉంది. మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ మేడమ్స్ అడిగితే ఆమె సిక్ లీవ్ లో 2 నెలలు పెట్టుకుందని మాట్లాడుతుంది. ఆమెతో ఇప్పుడు ఇక్కడ ఉన్న టీచర్లు మాట్లాడితే మాతోటి ఏముంది, మేము ఎస్ఓ మేడం తోటే మాట్లాడాలి, మీరు మాతోటి మాట్లాడితే మాకేం వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అదే మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా కానీ ఇక్కడ ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు. రోడ్డు మీదకి పోయి రాస్తారోక చేద్దామంటేనేమో వీళ్ళందరూ వద్దు అని ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని గురించి ఆల్రెడీ చర్చ తీసుకుంటున్నామని మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేరండి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మిర్యాలగూడకు చెప్పారు, ఇక్కడ కలెక్టరేట్ లో చెప్పి కలెక్టరేట్ కాడికి పోయినాం, తీసుకుపోయినాం. దీని పిటిషన్ గిట్ట రాసినాం, అన్ని తీసుకొని పోయి సార్ గిట్ట ఇచ్చినాం. ఈ రోజుతోటి నిన్నటి మంగళవారం వరకే మేము పరిష్కారం చేస్తామన్నారు. మంగళవారం అయిపోయింది. మీ పిల్లలు ఉన్నారా ఇక్కడ? మా పిల్ల పాప 10th సార్. 10th ఉందా? 10th క్లాస్ చూసిరా ఎట్లా ఉందో? చూసాం సార్. 40 మంది ఉన్నారు పాపలు, చుట్టూ బెంచీలు, అల్లా పండుకుంటేందుకు వల్లనే, తినేది వల్లనే, ఆ బ్యాగులు వల్లనే. టీచర్ ఒక్కతే వచ్చింది, క్లాస్ చెప్తుంది, పోతుంది, అంతే. చాలా ఘోరంగా ఉన్నది సార్. ఆడ 10th క్లాస్ మా పాప ఉంది, అల్లా చాలా ఘోరం సార్. అసలు పట్టించుకునే వాడు లేడు సార్. ఇలా అసలు వాళ్ళని చూస్తే నాకే మా ఉన్న పాపను కూడా తీసుకుపోవాలనిపిస్తుంది సార్. అట్లా ఉంది, ఇంత దారుణంగా ఉంది. చూడండి, ఇక్కడ మనం చూడవచ్చు. ఇక కొంతమంది పిల్లలు ఇక్కడ ఫెసిలిటీస్ లేక రూమ్స్ లో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బకెట్స్ ఇక్కడ ఉన్న మూటా ముల్లె చదువుకొని పోతున్న పరిస్థితి ఉంది. అధికారులకు చెప్పలేదా అంటే కలెక్టర్కు, జాయింట్ కలెక్టర్కు, అదనపు కలెక్టర్కు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా చెప్పారు. మరి ఎమ్మెల్యేలు పట్టించుకోవాలి కదా. ఎవరు పట్టించుకోకపోవడంతోనే 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులందరూ ఇళ్లలోనే ఉండరు. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడే మనం చూసినాం కదా, వాళ్ళ తల్లిదండ్రుల గోస అట్లా ఉంది. 10వ తరగతి విద్యార్థిని అమ్మాయి చదువుతుంది అని వాళ్ళ తండ్రి చూస్తానికి వస్తే బ్యాగులు, పెట్టెలు, స్కూల్లో భోజనం అక్కడే, పడుకోవడం అక్కడనే. 40 మంది విద్యార్థులు ఒకటే రూమ్లో ఉన్నారు. మనం ఆల్రెడీ లోపల పోయి చూసినాం. అది ఆ తండ్రి కళ్ళతో చూసి ఆయన బాధ మనం విన్నాం ఇప్పుడే. సో ఇప్పటికైనా ఇదంతా మనం దీన్ని అధికారుల దృష్టికి ఇప్పటికే మనం తీసుకెళ్దాం. మరొకసారి ఈ సమస్య పరిష్కృతం అయ్యేంత వరకు కూడా సుమన్ టీవీ వీరితోనే ఉంటుంది. ఇక్కడ లోకల్ సర్పంచ్ని కూడా మనం ఇక్కడికి పిలిపించినాం. అయితే ఇక్కడ నిజంగానే
ఈ సమస్య కనీసం సర్పంచ్ దృష్టికి వెళ్ళిందా అని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తన వంతుగా తానేమన్నా చేసిండో అడుగుదాం. అన్న చెప్పండి, ఇక్కడ ఈ పిల్లలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మీ మండలంలో మీరు ఇక్కడ సర్పంచ్, ఇక్కడే ఈ స్కూల్ ఉంది, ఇందులో దాదాపు ఒక్క రూమ్లో 400 మంది విద్యార్థులు ఉన్నారు, 3 బాత్రూమ్లు ఉన్నాయి, సిగ్గుచేటు. అది నేను మిమ్మల్ని సర్పంచ్గా నేను మిమ్మల్ని అడగడం, నేను ఒక రిపోర్టర్గా దాన్ని రిపోర్టింగ్ చేయడం నాకే సిగ్గు అనిపించింది. 300 మంది ఉన్న విద్యార్థుల దగ్గర 3 బాత్రూమ్లు ఉన్నాయి. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా? అసలు ఎందుకు ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ ఉంది? ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే, శెట్టిపాలెంలో అంటే మాళ్ళపల్లికి సంబంధించినటువంటి కస్తూర్బా స్కూల్ ఏదైతే ఉందో అది ఇంత గతంలో శెట్టిపాలెంలో ఉండే. మరి మాళ్ళపల్లి సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటి 5 గ్రామ పంచాయతీలు నల్గొండ నియోజకవర్గంలో ఉండే. మరి మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి గారు మరి ఇది తిప్పర్తికి మార్చాలి, మన గ్రామాలు కూడా ఉన్నాయి, మన నియోజకవర్గం సంబంధించిన గ్రామాలు ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ తిప్పర్తి కస్తూర్బా స్కూల్లో 320 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకే ఈ బిల్డింగ్ ఫెసిలిటీస్ అంతంత మాత్రంగానే ఉన్నాయి వాస్తవానికి చెప్పాలంటే. అంటే వాళ్ళకే సరిపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు అదనంగా ఇంకా 250-300 మందిని మాళ్ళపల్లి కస్తూర్బా వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది అది ఒక ఆలోచించదగ్గ విషయం. నిజంగానే ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయంటే తీసుకొస్తే వేరు విషయం. కనీసం ఈ కొత్త బిల్డింగ్ ఇంటర్మీడియట్ బిల్డింగ్కి వాటర్ ఫెసిలిటీస్ లేకపోతే ఇక్కడ చిన్న ట్యాంక్ ఉంది, 20,000 లీటర్ల ట్యాంక్. ఇది పబ్లిక్ కోసం భగీరథ ట్యాంక్ ఇక్కడ ఏర్పాటు చేసినాం. అదే ట్యాంక్ నుంచి వీళ్ళకి మోడల్ స్కూల్ ప్లస్ కస్తూర్బాకి అందియాలంటే వాటర్ సరిపోవట్లేదు. దానికి వరే పాపం అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు అని చెప్పేసి పాపం నాకు కొద్దిగా బాధ అనిపించి ఈ మాళ్ళపల్లికి సంబంధించినటువంటి స్కూల్ వాళ్ళకి నేను సపరేట్ ఇంతకుముందు గతంలో ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి ట్యాంక్ ఉంటే దాన్ని క్లీన్ చేయించి దాన్ని చిన్న రిపేర్లు ఉంటే చేయించి అది 60,000 లీటర్ల ట్యాంక్ దాన్ని మోడల్ స్కూల్కి కస్తూర్బా స్కూల్కి వీళ్ళ బాధ చూడలేక నేను ఆ కలెక్షన్ ఇప్పించి ఇలా వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి అది ఇవ్వకపోతే ఇలా వీళ్ళు ఇక్కడ కనీసం బట్టలు కూడా మొహం కడుకుంటేందుకు కూడా పాపం ఇబ్బందికరమైన పరిస్థితులు. మరి భూపాలరెడ్డి గారు మరి అది మనం ఒక 6 నెలలనే 4 నెలలనే నేను బిల్డింగ్ పూర్తి చేపిస్తాను అని చెప్పేసి అక్కడ శంకుస్థాపన చేశారు గత సంవత్సరం. ఇక తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ఆ మాట ఆయన అటే పోయింది, ఇది ఇటే పోయింది. కానీ పిల్లల పరిస్థితిని మాత్రం ఎవరు చూసే పరిస్థితి లేదు. దీని విషయంలో మరి మనకు ఎస్ఓ మాళ్ళపల్లికి సంబంధించినటువంటి తిప్పర్తికి సంబంధించిన ఎస్ఓ గారు కూడా వాళ్ళిద్దరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నేను కూడా దగ్గర ఒక 5-6 సార్లు వచ్చి వీళ్ళకి సంబంధించిన విషయాలలో కూడా చెప్పి కొద్ది రోజులు అడ్జస్ట్ కానివ్వండి, ఆ మోడల్ స్కూల్లో కూడా కొంత షిఫ్ట్ చేద్దామని ఆలోచన చేసినాం. అక్కడ ఆ విద్యార్థులు కూడా వాళ్ళు అపోజ్ చేశారు, ఇలా మా దాంట్లో వద్దు మాకు సరిపోనుందని. అట్లా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఒక్కటే రూమ్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతనా? నేను గతంలో ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత నేను టీఆర్ఎస్లో పోయినా, తర్వాత ఎన్నికల ముందర నేను ఈ కాంగ్రెస్లో కూడా కాంగ్రెస్ పార్టీలో. మీరు కాంగ్రెస్ సర్పంచ్గా మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా? మంత్రి గారి దృష్టికి ఈ మధ్యలోనే కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. అంటే తల్లిదండ్రుల కంప్లైంట్ మేరకు, అదేవిధంగా గతం నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని. అది కలెక్టర్ గారు స్వయంగానే వచ్చి ఇక్కడ పరిశీలించడం అనేది జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను కూడా పరిశీలించడం జరిగింది, ఈ సమస్యను కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నారు ఆయన. ఖచ్చితంగా దీనికి త్వరలోనే సొల్యూషన్ చేద్దామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆయన ఖచ్చితంగా దీని మీద సమస్యను పరిష్కారం చేశాడనే ఆలోచన, ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తున్నాం. ఏ ఆశాభావాన్ని వ్యక్తం చేసినా కూడా ఈ సమస్యను మాత్రం ఇమీడియట్గా చేయాల్సినటువంటి సమస్య ఇది. దీన్ని పెండింగ్ పెట్టేటువంటి 100% ఇది 100% యుద్ధ ప్రాతిపదికన ఈ పని పూర్తి చేయాలి. ఎందుకంటే అతను చెప్తున్నాడు ఇక్కడ ప్రజాప్రతినిధిగా, అంతకుముందు ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం కంచర్ల భూపాలరెడ్డి, ఆయన వచ్చి ఏదో 2 నెలల్లో మొత్తం కంప్లీట్ చేయాలి అని ముగ్గు పోసిండు, కొబ్బరికాయలు కొట్టిండు, ఆ పని ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ నాయకుని కూడా విమర్శిస్తలేం. ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన స్వయంగా ఆర్ఎన్బి శాఖ మంత్రి, రోడ్లు భవనాలకు సంబంధించిన మంత్రి. ఆయన తలుచుకుంటే వితిన్ మినిట్స్ లో ఏదైనా ఒక బిల్డింగ్ అలాట్ చేపించగలుగుతారు. లేదంటే ఈ రోజు కొబ్బరికాయ కొట్టినా కానీ 2 నెలలు 3 నెలల బిల్డింగ్ కంప్లీట్ చేసి ఈ పిల్లలకు ఫెసిలిటీ చేసే అవకాశం ఉంది. ఎట్లమ్మా ఎక్కడికో పోవాలి దీనికోసం అన్నట్టు కాదు, ఇక్కడే ఉన్నాడు దానికి సంబంధించిన మంత్రి. సో సుమన్ టీవీ ద్వారా మనం లీడర్లను నిందిస్తలేము, కానీ ఇక్కడ ఉన్న విద్యార్థుల గోస అట్లాంటిది. మనము ఆఫీసర్లను, అధికారులను, ప్రజాప్రతినిధులు అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత దరిద్రంగా విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఈ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో వేయాలనేది, వేసిన తర్వాత తల్లిదండ్రులు ఇబ్బంది పడాలనేది, విద్యార్థులు గోస తీయాలనేది, 300 మంది విద్యార్థులకు 3 బాత్రూమ్లు ఉండడం ఏంది, చెప్పుకుంటే సిగ్గుచేటు. సో ఇట్లాంటి ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన మంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్న కలెక్టర్ కావచ్చు, విద్యాశాఖ కమిషనర్లు కూడా దీనిపైన స్పందించాల్సిన ఆవశ్యకత అయితే 100% ఉంది. సో ఇదే పాఠశాలలో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం.
విద్యార్థులు ఇంటిపాట పట్టిరు, తల్లిదండ్రులు వచ్చి తీసుకుపోతారు, ఎందుకో ఒకసారి మాట్లాడదాం. అంటే సుమన్ టీవీ వాళ్ళకి ఏం పని లేదు, వీళ్ళు వచ్చి ఏదేదో చెప్తున్నారు. కాదు, 100% ఇక్కడ సమస్య ఉంది. విద్యార్థులు స్కూల్కి వచ్చిన విద్యార్థులను తల్లిదండ్రులు తీసుకుపోతారు. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం అట్లా ఉంది. 3 బాత్రూమ్లలో ఒక్కొక్కరు 2 రోజులకు ఒకసారి వంతుల వారీగా స్నానాలు చేస్తురట. ఏంటన్నా ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నారా? ఎందుకు? ఫెసిలిటీస్ లేవు. ఒకటే రూమ్లో మొత్తం ఇంటర్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ క్లాసులు చెప్పడం వల్ల ఇబ్బంది అవుతుంది పిల్లలకు, తీసుకెళ్తున్నారు. మరి ఎట్లా చదవద్దా వీళ్ళకి? అది వేరే కాలేజ్ చెప్పిస్తాం మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజ్. అవును. ఏం చదువుతారు పిల్లలు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. కానీ వేరే కాడ చదువు. అవును, ఇక్కడ వసతి బాగాలేదు పిల్లలకి. ఇది పరిస్థితి. ఇంతసేపు చెప్పుకున్న దానికి కంక్లూజన్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఏ లెవెల్లో అంటే స్కూల్ నుంచి వాళ్ళను ఇంటికి తీసుకుపోయి వేరే ప్రైవేట్ దాంట్లో వేస్తానికి కూడా ఆలోచించకుండా తల్లిదండ్రులు తీసుకుపోతున్న పరిస్థితి ఇట్లా ఉంది. అందుకోసమనే సుమన్ టీవీ యుద్ధ ప్రాతిపదికన ఇక్కడికి వచ్చి ఈ సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నమే చేసి సమస్యను తీర్చేంత వరకు కూడా సుమన్ టీవీ ఈ విద్యార్థులకు అండగా ఉంటుందని కూడా చెప్పి కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, మాడుగులపల్లి నుంచి.